రైట్ మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం రైట్. మనకి రిషంత్ రాయ్ ఉన్నారు. రిషంత్ రాయ్ గారు వన్ మ్యాన్ కమిటీ కూడా వేసి యాక్షన్ స్టార్ట్ చేస్తామని కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మాట చంద్రబాబు అంటున్నారు. అంటే అసలు ఎలాంటి కల్తీ జరగలేదని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మీరేమంటారు? మ్యూట్ తీసి మాట్లాడండి రిషంత్ గారు, అన్మ్యూట్ చేసి మాట్లాడు. ఈరోజు లైవ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు చూసినట్లయితే తిరుపతి అంటే మన దేశ ప్రపంచంలోని అందరికీ కూడా ఒక వైబ్రేషన్ తిరుపతి. అటువంటి తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆస్వాదించు తినేది ఒక ప్రసాదం, తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం. అటువంటి ప్రసాదంలో ఈరోజు కల్తీ చేసి ఈరోజు ఆ ప్రసాదాన్ని నిజంగా భక్తులకి ఎంతో ప్రీతి అయిన ఆ ప్రసాదాన్ని ఈరోజు ఎంతో దారుణంగా చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ దాని తాలూకా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ ఇందాక వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు, చూశాను నేను ఇందాక లైవ్ కూడా. ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు సిబిఐ కానీ లేదంటే సిట్ ఛార్జ్ షీట్ కానీ ఏదైతే ఉందో ఆ యానిమల్ ఫ్యాట్ లేదు కానీ డిఫరెంట్ పదార్థాలు అయితే వాడారని చెప్తున్నాడు. అంటే నిజంగా ఆ మాట అంటే నిజంగా ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా నిజంగా అంటే దొంగ దొరికాడు కానీ ఇంకా ఆధారాలు లేవు అన్నట్టు ఆయన మాట్లాడినట్టు నాకు అర్థమైంది. దొంగ దొరికాడు అంటే ఆయన నిజంగా ఏ విధంగా ఆ విధంగా మాట్లాడి నాకు అర్థం కాలేదు. నిజంగా ఈరోజు ఒక మూడు రకాలైన రిపోర్ట్లు వచ్చాయి సార్, మీ అందరికి కూడా తెలిసిందే. ఎన్డీడీబీ రిపోర్ట్ కానివ్వండి, ఎన్డీఆర్ఏ రిపోర్ట్ కానివ్వండి, సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్ కానీ 3 రకాల రిపోర్ట్లు కూడా ఈ రోజు వచ్చింది. 3 రకాల రిపోర్ట్లలో కూడా ఏదైతే ఉందో బెటాసిస్ట్రోల్ అనే ఒక పదార్థం, ఏదైతే యానిమల్ ఫ్యాట్ సంబంధించిన పదార్థం, ఆ వాడుకునే పదార్థం ఏదైతే ఉందో అది వాడి ఈరోజు వీరంతా కూడా ప్రజల్ని అమాయకులు చేసి బొగాయించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు పాప ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమనుకుంటారంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నారేమో, ఇంకా మ్యానిపులేట్ చేయొచ్చేమో, మళ్ళీ వచ్చి మేము మ్యానిపులేట్ చేసి ఇవన్నీ కూడా చేస్తామేమో అనే ఒక భ్రమలో ఉన్నారు తప్ప ఇది ఏమీ కాదని నేను అనుకుంటున్నాను. ఈరోజు అదే విధంగా చూసినట్లయితే వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు సస్పెక్టెడ్ అనేది మర్చిపోయారు. అంటే అనుమానించవచ్చు, అనుమానం ఉంది అనేదే ఉంది కానీ ఎక్కడా తేల్చలేదు. దాన్ని మీరు మీ క్రెడిబిలిటీ కోసం వాడుకుంటున్నారు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావాలని ఆరోపణ చేస్తున్నారనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దానికి మీ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు గారు కానీ చేసిన ఆరోపణలు కాదు సార్. సిఎఫ్టిఆర్ఐ అనే ఒక సంస్థ ఇచ్చిన రిపోర్ట్ 2022 ఆగస్టు 3వ తారీఖు ఇచ్చిందండి రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వారు అధికారంలో ఉన్నారు, వారు గౌరవ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ రోజు ఆ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ దాన్ని తొంగలోకి తొక్కి బోలా బాబా అనే ఒక కంపెనీకి ఏదైతే బ్లాక్ లిస్ట్ లో ఉందో ఆ కంపెనీకి మళ్ళీ వారు ఇచ్చి ఆ కంపెనీ ద్వారా వారు కొంత డబ్బును కూడా వారు క్యాష్ చేసుకుని చేసిన విధానం మాత్రం ఆయన చెప్పలేకపోతున్నారు పాపం వైవి సుబ్బారెడ్డి గారు. రైట్ అండి, మాట్లాడదాం. రైట్, లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది, స్పందించడం. అంటే అయోధ్యకి లడ్డూలు పంపిన విషయం కావచ్చు, అదేవిధంగా